హే గాయ్స్, వెల్కమ్ టు కిడీ ప్యాలెస్. లెట్స్ గో. అరే, చిన్నప్పుడు మన పేరెంట్స్తో షాప్కి వెళ్ళినప్పుడు గుర్తుందా? ఒక టాయ్ కొనివ్వండి అని అడిగితే ఇంట్లో చాలా ఉన్నాయి, సైలెంట్గా ఉండు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది బాస్. షాప్లోకి ఎంటర్ అయ్యాక నా ఇన్నర్ చైల్డ్ ఫుల్ యాక్టివ్. అమ్మ బాబోయ్, బార్బీ డాల్స్ చూడగానే అసలు ఒక్కసారి మళ్ళీ చైల్డ్హుడ్లోకి వెళ్తే బాగుండు అని అనిపించింది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎక్సైట్మెంట్ లెవెల్ పీక్లో ఉంది. ఇది కావాలి, అది కావాలి, యాక్చువల్లీ అన్నీ కావాలి అనిపిస్తుంది. అమ్మో, మన చిన్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము కదా. ఎక్కడ చూసినా కలర్ఫుల్ టాయ్స్, క్యూట్ గిఫ్ట్స్, స్టేషనరీ ఐటమ్స్, గేమ్స్, లిటరల్లీ ఒక చిన్న వండర్ల్యాండ్ లా అనిపించింది. నిజం చెప్తున్నా, అసలు ఇందులో నుంచి బయటికి రావాలనిపించట్లేదు నాకైతే. నేను ఒకటి చూస్తుంటే నా మైండ్లో ఇంకొకటి రన్నింగ్. ఇది చిన్నప్పుడు ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం రా బాబు. కొన్ని థింగ్స్ చూస్తుంటే ఎక్సైట్మెంట్, కొన్ని థింగ్స్ చూస్తుంటే నాస్టాల్జియా, కొన్ని ప్రైజెస్ చూస్తుంటే షాక్. అడల్ట్ లైఫ్ అంటే ఏంటి తెలుసా? మనీ ఉంటుంది కానీ టైం ఉండదు. చైల్డ్హుడ్లో టైం ఉంటుంది కానీ మనీ ఉండదు. లైఫ్ అంటే ఇదే అనుకుంటా. అయినా సరే, ఈ షాప్లోకి వాక్ చేస్తుంటే కొన్ని మినిట్స్కి స్ట్రెస్, వర్క్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మర్చిపోయా. జస్ట్ ఎంజాయ్ చేస్తూ. అండ్ హానెస్ట్లీ, మనం ఎంత బిజీ అయినా, ఎంత పెద్దవాళ్ళమైనా, మన లోపల ఉండే చిన్న పిల్లోడు మాత్రం ఎప్పటికీ ఉంటాడు. అండ్ ఈరోజు నేను షాపింగ్ చేయడానికంటే ఆ చిన్న పిల్లోడిని మళ్ళీ కలవడానికి వచ్చినట్టు అనిపించింది. అండ్ మిషన్ సక్సెస్ఫుల్. ఇంకా చెప్పాలంటే నేను అక్కడ ఒక రౌండ్ వేసాను అనుకుంటున్నారా? లేదు బాస్, మళ్ళీ తిరిగా. ఎందుకంటే ప్రతి ర్యాక్ దగ్గర ఆగాలనిపించింది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఐటమ్ని చూస్తుంటే ఒక మెమొరీ గుర్తొస్తుంది. స్కూల్ డేస్, సమ్మర్ హాలిడేస్, బర్త్డే గిఫ్ట్స్, ఫ్రెండ్స్తో ఫైట్స్, మళ్ళీ ప్యాచప్ అవ్వడం, అన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్లా మైండ్లో తిరిగాయి. కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏం కొనకపోయినా మంచి ఫీలింగ్తో బయటికి వస్తాం. ఇది కూడా అలాంటి ప్లేసే. అండ్ హానెస్ట్లీ, ఈ మధ్య లైఫ్ అంతా టార్గెట్స్, వర్క్, బిల్స్, రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో రన్ అవుతుంది. కానీ ఇలాంటి చిన్న మూమెంట్స్ మనకి రిమైండ్ ఇస్తాయి. హ్యాపీగా ఉండడానికి పెద్ద రీజన్స్ అవసరం లేదని, కొంచెం టైం, కొంచెం మెమోరీస్, కొంచెం ఎక్సైట్మెంట్ చాలు. సో ఓవరాల్గా నేను ఇక్కడ ఏం కొన్నాను అనేది పక్కన పెడితే, నేను తీసుకెళ్ళింది మాత్రం మంచి మెమోరీస్. అది చాలు కదా. సరే గాయస్, ఐ హోప్ మీకు కూడా ఈ స్మాల్ షాప్ టూర్ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో